TCN న్యూస్ కి స్వాగతం. బులెటిన్లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. పుట్టపర్తిలో దివ్యాంగులకు ఉచిత ఆర్టీసీ బస్సు ప్రయాణ సౌకర్యం ప్రారంభించిన జిల్లా కలెక్టర్ ఏ శ్యామ్ ప్రసాద్. ఎమ్మెల్యే పల్లె సింధురారెడ్డి, మాజీ మంత్రి పల్లె రఘునాథ్ రెడ్డి. హిందూపురం మున్సిపాలిటీ ప్రత్యేక అధికారిగా సత్యసాయి జిల్లా కలెక్టర్ శ్యామ్ ప్రసాద్ నియామకం. ఉత్తర్వులు జారీ చేసిన ప్రభుత్వం. ఇండోర్లో అగ్ని ప్రమాదం, 7 సజీవ దహనం. అవగాహనతోనే మోసాలు అరికట్టవచ్చు. బుక్కపట్నంలో ఘనంగా వినియోగదారుల చైతన్య సదస్సు. గోరంట్ల మండలంలోని పాలసముద్రం పంచాయతీ కేంద్రంలో వాటర్ షెడ్ నిధులతో 50 లక్షల వ్యయంతో చేపట్టనున్న చెరువు పునరుద్ధరణ మరియు సుందరీకరణ పనులకు రాష్ట్ర బీసీ సంక్షేమ చేనేత జౌళి శాఖ మంత్రి సవితమ్మ మరియు జిల్లా కలెక్టర్ శ్యామ్ ప్రసాద్ భూమి పూజ నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సుందరీకరణలో భాగంగా చెరువు వద్ద సోలార్ లైట్లు, చిల్డ్రన్స్ పార్క్, ఓపెన్ ఎయిర్ జిమ్, ఆర్సీసీ బెంచ్లు, వాకింగ్ ట్రాక్ నిర్మాణం చేపట్టనున్నారు. ఈ కార్యక్రమంలో పీడీ విజయప్రసాద్, వామ పీడీ రమణారెడ్డి, ఇరిగేషన్ డి సెరికల్చర్ జేడీ అమితా శోభారాణి, ఏపీడీ శివానంద నాయక్, ఏఈ లక్ష్మీనారాయణ, ఎంపీడీఓ కమలభాయ్, ఎంఆర్ఓ మసూదన్ నాయక్, ఇతర అధికారులు, ప్రజాప్రతినిధులు మరియు గ్రామ ప్రజలు పాల్గొన్నారు. జలసాధన సమితి ఉమ్మడి అనంతపురం జిల్లా ప్రధాన కార్యదర్శి చైతన్య గంగిరెడ్డి గారు నిన్న అనారోగ్యంతో బెంగళూరు హాస్పిటల్ నందు మరణించారు. ఈ రోజు వారి సొంత గ్రామమైన కాపు చిన్నంపల్లి గ్రామంలో అంత్యక్రియలు నిర్వహించారు. అంత్యక్రియల కార్యక్రమానికి విచ్చేసిన వివిధ ప్రజా సంఘాలు, రాజకీయ నాయకులు గంగిరెడ్డి కుటుంబ సభ్యుల్ని పరామర్శించి ఆయనకి ఘనంగా నివాళులర్పించారు. గంగిరెడ్డి అంతిమయాత్రలో కర్నూలు జిల్లా నుండి విచ్చేసిన రాయలసీమ సాగునీటి సాధన సమితి అధ్యక్షులు బొజ్జ దశరథ రామిరెడ్డి, రామకృష్ణారెడ్డి, చంద్రశేఖర్ రెడ్డి, ఉమ్మడి అనంతపురం జిల్లా ప్రధాన కార్యదర్శి రామ్ కుమార్, పట్టు రైతు సంఘం రాష్ట్ర అధ్యక్షులు వెంకట రామిరెడ్డి, ఓపీడీఆర్ రాష్ట్ర నాయకులు శ్రీనివాసులు, ఉపేంద్ర, కాంగ్రెస్ నాయకులు కేటీ శ్రీధర్, లోచర్ల పెద్దారెడ్డి, మెమోరియల్ ట్రస్ట్ అధ్యక్షులు విజయభాస్కర్ రెడ్డి, రాయలసీమ విద్యావంతుల వేదిక అధ్యక్షులు రాజశేఖర్ రెడ్డి, జలసాధన సమితి నాయకులు పరిగి నవీన్, జమీల్, అమ్మనుల్లా, ఆదినారాయణ, జన విజ్ఞాన వేదిక నాయకులు రాజశేఖర పాల్గొన్నారు. ఇప్పుడు ఓపీడీఆర్ గంగిరెడ్డి గారు కేవలము ఉద్యమాల్లోనే కాకుండా చాలా మాకు దాదాపు 25-30 సంవత్సరాల నుంచి మాకు మంచి మిత్రుడు, ఉద్యమకారుడు ఈరోజు కోల్పోవడం మాకొకరికే బాధ కాకుండా మొత్తం సమాజానికే తీరని లోటు. అనేక ఉద్యమాల్లో ఆయన జన విజ్ఞాన వేదిక, హేతువాదం, అవయవదానం ఇవన్నీ ఉద్యమాల్లో పనిచేస్తున్నప్పటికీ కూడా ప్రధానంగా ఆయన నీటి కోసం, సాగునీటి కోసం, అందరి నీవా సాధన కోసం ఆయన చేస్తున్నటువంటి పోరాటాలు, మా మిత్రుడు జలసాధన సమితి ప్రధాన కార్యదర్శిగా ఉన్నటువంటి రామకృష్ణ గారు కోవిడ్లో చనిపోయిన తర్వాత దాదాపు ఒక 4-5 సంవత్సరాల నుంచి ఉమ్మడి జిల్లా ప్రధాన కార్యదర్శిగా ఆయన బాధ్యతలు తీసుకొని మొత్తం అనంతపురం జిల్లాలో ఉద్యమాలే కాకుండా రాయలసీమలో ఈరోజు జరుగుతున్నటువంటి రామిరెడ్డి కర్నూలు నుంచి వచ్చారు. బొజ్జ దశరథ రామిరెడ్డి గారు రాయలసీమ సాగునీటి సాధన సమితి అధ్యక్షులుగా ఆయన పనిచేస్తున్నటువంటి క్రమంలో అన్న ఏ కార్యక్రమము పిలిపించినా కూడా ఇక్కడ హిందూపురం నుంచి, అట్లాగే అనంతపురం నుంచి, తర్వాత విజయవాడ వరకు కూడా అనేకమైనటువంటి కార్యక్రమాలు ఈ కార్యక్రమంలో భాగంగా ప్రతి ఉద్యమంలో కూడా ఆయన ఇంకోటి ఏమంటే రాయలసీమలో ప్రధానంగా అనంతపురం జిల్లా చాలా తీవ్రమైనటువంటి కరువు ప్రాంతం. మనకు వస్తున్నటువంటి వర్షపాతం తక్కువ, పెన్నా నది ఎండిపోతున్నటువంటి పరిస్థితి. ఈ పెన్నా నదిని
తీరని లోటు. అంతేకాకుండా ఆయన చిన్న పిల్లలతో కూడా ఆ గంగిరెడ్డి వాడు ఎట్లా మనిషి అనే దానికి మా మనవరాలతో ఎంత ఇదిగా ఉండేవాడంటే, మా మనవరాలు ఇట్లా గంగిరెడ్డి తాత చనిపోయినాడంటే ఏమంటుందో తెలుసా? యముడు గంగిరెడ్డి తాతను ఎత్తుకొని పోయాడు, ఆ యొక్క యముడిని జైల్లో పెట్టాలని చెప్పి అంటుంది ఆ చిన్న పాప. అంటే ఎంతటి ఆప్యాయత చిన్నపిల్లల పట్ల కూడా ఆయన అనుసరిస్తున్నటువంటి ఒక ప్రజాస్వామ్య విధానంగా ప్రజలతోటి రైతులతోటి అనేకమైనటువంటి ప్రజా సంఘాలు ఆయన చేసిన పోరాటం చాలా తీరని లోటు. మాకు చాలా బాధాకరమైనటువంటి పరిస్థితి. ఈ సందర్భంలో ఆ కుటుంబ సభ్యులు ఎవరైతే భార్య, ఇద్దరు కూతుర్లు ఉన్నారో ఆ కుటుంబానికి మా జలసాధన సమితి తరపున ప్రగాఢ సంతాపాన్ని తెలియజేస్తూ జోహార్ కామ్రేడ్ గంగిరెడ్డి గారికి, జోహార్ కామ్రేడ్ గంగిరెడ్డి గారికి, నెరవేరుస్తాం గంగిరెడ్డి గారి ఆశయాలను, నెరవేరుస్తాం గంగిరెడ్డి గారి ఆశయాలను. శ్రీ సత్యసాయి జిల్లా బుక్కపట్నం మండల కేంద్రంలోని డైట్ కళాశాలలో ప్రపంచ వినియోగదారుల హక్కుల రక్షణ దినోత్సవం జిల్లా సివిల్ సప్లై అండ్ కన్స్యూమర్ అఫైర్స్ డిపార్ట్మెంట్ ఏర్పాటు చేసిన కార్యక్రమానికి డైట్ కళాశాల ఇన్ఛార్జ్ ప్రిన్సిపల్ రామకృష్ణ అధ్యక్షతన సురక్షితమైన ఉత్పత్తులు, నమ్మకమైన వినియోగదారులు అనే అంశంపై కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా రాష్ట్ర వినియోగదారుల సంఘాల సమైక్య చైర్మన్ జి సురేష్ కుమార్, జిల్లా వినియోగదారుల వ్యవహారాల ఏఎస్ఓ సింధు మరియు జిల్లా ఫుడ్ సేఫ్టీ అధికారి గణేష్ పాల్గొన్నారు. మధ్యప్రదేశ్ ఇండోర్లోని ఓ ఇంట్లో ఘోర అగ్ని ప్రమాదం సంభవించింది. ఈ దుర్ఘటనలో ఇంట్లోని 7 కుటుంబ సభ్యులు సజీవ దహనమయ్యారు. తెల్లవారుజామున 4 గంటల సమయంలో ఆ భవనంలో మంటలు వ్యాపించినట్లు తెలుస్తోంది. చుట్టుపక్కల వారు వెంటనే సహాయక చర్యలు ప్రారంభించారు. అగ్నిమాపక సిబ్బంది సమాచారం అందించడంతో పాటు బకెట్లతో నీటిని తీసుకొచ్చి మంటలను ఆర్పేందుకు ప్రయత్నించారు. అయితే అప్పటికే తీవ్ర నష్టం వాటిల్లింది. ఇంట్లోని గ్యాస్ సిలిండర్లు సైతం పేలడంతో ప్రమాద తీవ్రత మరింత పెరిగింది. హిందూపురంలో ఆంధ్రజ్యోతి స్టాఫర్ పనిచేసిన సీనియర్ జర్నలిస్టు సీతారామశాస్త్రి తన స్వగ్రామం పావగడలో ఈరోజు ఉదయం గుండెపోటుతో మరణించారు. హిందూపురంలో ఆంధ్రజ్యోతి పత్రికా స్టాఫ్ రిపోర్టర్గా చాలా కాలం పాటు పనిచేశారు ఆయన. అంతేకాకుండా హిందూపురంలో చాలా కాలం పాటు సొంతంగా ఓ పత్రికను కూడా నడిపించారు. సీతారామశాస్త్రి మృతికి జర్నలిస్టులు, ప్రజాప్రతినిధులు తమ సంతాపాన్ని వ్యక్తం చేస్తూ వారి ఆత్మకు శాంతి చేకూరాలని, ఆయన కుటుంబానికి మనోధైర్యం ఇవ్వాలని కోరారు. దేశ రాజధాని ఢిల్లీలో రీల్స్ మోజులో గన్తో పేల్చుకున్న షాకింగ్ ఘటన చోటు చేసుకుంది. స్నేహితుడు వీడియో తీస్తుండగా గన్ లోడ్ చేస్తూ స్టైలిష్గా పోజ్ ఇచ్చిన పవన్ అనే యువకుడు గన్ను కాల్చొద్దని స్నేహితుడు హెచ్చరిస్తున్నప్పటికీ అతను వినకుండా తన ఛాతీపైన కాల్చుకున్నాడు. దీంతో బుల్లెట్ నేరుగా గుండెలోకి దూసుకుపోవడంతో అక్కడికక్కడే పవన్ ప్రాణాల్ని కోల్పోయాడు. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు ఆ తుపాకీ ఎక్కడి నుండి వచ్చిందనే కోణంలో విచారణ చేస్తున్నారు. హోర్ముజ్ జలసంధిలో సవాళ్లు ఉన్నప్పటికీ చమురు మరియు ఎల్పీజీ ట్యాంకర్లు భారతదేశానికి చేరుకుంటున్నాయి. నందాదేవి అనే ఓడ 47,000 మెట్రిక్ టన్నుల ఎల్పీజీతో గుజరాత్లోని వడినార్ పోర్టుకు చేరుకుంది. ఈ పరిణామంలోని ఎల్పీజీ దాదాపు 32.4 లక్షల గృహ వినియోగ సిలిండర్లను నింపడానికి సరిపోతుంది. శివాలిక్ అనే మరో నౌక ఇటీవల 40,000 మెట్రిక్ టన్నుల ఎల్పీజీతో రాగా జగ్ లాడ్కీ అనే ఓడ 80,000 మెట్రిక్ టన్నుల ముడి చమురుతో రానుంది. एक सेकेंड రాష్ట్ర వ్యాప్తంగా నిన్నటితో మున్సిపాలిటీలు మరియు కార్పొరేషన్లో పదవీకాలం ముగియడంతో రాష్ట్ర వ్యాప్తంగా ప్రత్యేక అధికారులను నియమించారు. అందులో భాగంగా హిందూపూర్ మున్సిపాలిటీకి శ్రీ సత్యసాయి జిల్లా కలెక్టర్ శ్యామ్ ప్రసాద్ ను ప్రత్యేక అధికారిగా నియమించారు. శ్రీ సత్యసాయి జిల్లా హిందూపురంలో నిన్నటితో మున్సిపల్ కౌన్సిల్ పాలకవర్గం గడువు ముగిసింది. చివరి సమావేశంలో మున్సిపల్ చైర్పర్సన్ డి రమేష్ కుమార్ మాట్లాడారు. పట్టణ అభివృద్ధి కోసం కష్టపడి పనిచేశామని, ఆ క్రమంలో ఏవైనా తప్పులు జరిగి ఉన్నా, ఎవరినైనా ఇబ్బంది పెట్టి ఉన్నా తప్పక నన్ను క్షమించాలని భావోద్వేగంతో మాట్లాడారు. సమావేశంలో మున్సిపల్ కౌన్సిల్ సభ్యులు, పలువురు నాయకులు పాల్గొన్నారు. ఎందుకంటే గత 4 సంవత్సరాల కన్నా 5వ సంవత్సరం బాలయ్య బాబు గారు వచ్చిన తర్వాత హిందూపురం రూపురేఖలు మారుస్తూ
92,50,00,000 నిధులు ఇచ్చి ఎంతో ప్రజలు ఎంతకాలంగా ఎదురు చూసినట్టు రైల్వే రోడ్డు నిర్మాణానికి బాలయ్య శ్రీకారం చుట్టారు. అది కౌన్సిల్కి చాలా కారణం. ఎందుకంటే కౌన్సిల్లో చైర్పర్సన్గా ఎవరు చేసినా కూడా తెలుసు, మరి కౌన్సిల్ అందరికీ వర్తిస్తుంది. మరి అప్పటి చైర్పర్సన్ ఇంద్రజా గారు తెలిసంతకం పెట్టినటువంటి ఫైలు ఈరోజు తొలి మెరుగులు దిద్దుకొని 6 ఏళ్ళు పూర్తి చేసి దాని కౌన్సిల్ మాట నిలబెట్టుకున్నారు. అదేవిధంగా హిందూపురం పట్టణంతో పాటు పట్టణంలో అన్ని వార్డులను ఎక్కడ తారతమ్యం లేకుండా, భేదాభిప్రాయాలు లేకుండా, పార్టీలు కులమతాలకు అతీతంగా పుర ప్రజలు పట్టణాభివృద్ధి ధ్యేయంగా బాలయ్య గారు చేశారు. కాబట్టి పెద్ద ఎత్తున బాలయ్య గారికి ధన్యవాదాలు తెలియాలి. ఈ కౌన్సిల్ కూడా అందరికీ కూడా తెలియజేస్తా ఉన్నారు. అదేవిధంగా గుడ్డం కోనేరు పుర ప్రజలు ఎంతో ప్రతిష్టాత్మకంగా నిమజ్జన కార్యక్రమం నిర్వహించినటువంటి ఆ గుడ్డం కోనేరు కూడా 1,50,00,000 అవడాన్ని గురించి కూడా తీసుకురావడం గర్వకారణం. కాకుండా 15 కోట్ల రూపాయలతోటి స్పెషల్ డెవలప్మెంట్ ఫండ్ కింద మరో 15 కోట్లు తెచ్చి రోడ్డు విస్తరణ కార్యక్రమాల కోసం నిధులు సిద్ధం చేసి ఇచ్చారు. ఈ కౌన్సిల్ 77 రోడ్ల విస్తరణతో పాటు రోడ్డు నిర్మాణం, డ్రైనేజ్ నిర్మాణం, అదేవిధంగా ఒక ముఖ్యమైనటువంటి ప్రతిపాదన చేసింది. ఈ కౌన్సిల్ ఏర్పడిన చరిత్రలో 375 కోట్ల రూపాయల బడ్జెట్, ఈ చరిత్రలో నిలిచిపోయినటువంటి బడ్జెట్. నా భూతో నా భవిష్యత్తు ఎప్పుడు నెవర్ అగైన్. కాబట్టి అటువంటి బడ్జెట్ మనం ప్రవేశపెట్టగలం బాలయ్య బాబు గారి సహకారం. కాబట్టి ఈ కౌన్సిల్ మనకు చరిత్రలో గుర్తుండేటువంటి కౌన్సిల్. ఒక 100 సంవత్సరాల చరిత్రను తిరగరాస్తూ ఇంత పెద్ద అఖండ బడ్జెట్ని మనం తీసుకొని వచ్చాం. అది కౌన్సిల్ అంతా కూడా గర్వకారణంగా భావిస్తూ ఉన్నాను. అనేక అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు దృష్టిలో ఉంచుకొని మన కౌన్సిల్ ముందుకెళ్తున్న సందర్భంలో ఇదొక మజిలీగా, ఇదొక మరపురాని జ్ఞాపకంగా, ఇది జరగని జ్ఞాపకంగా ఎప్పటికీ అందరి హృదయంలో ఉండాలని మనస్ఫూర్తిగా ఆశిస్తున్నా, కోరుకుంటున్నా. ఎందుకంటే ఇది చివరి కౌన్సిల్, ఇది ఒక ఆత్మీయ సమావేశంలాగా సాగాలని నా అభిప్రాయం. ఇప్పటికే కౌన్సిల్ అంతా కూడా మన మున్సిపల్ కమిషనర్ గారి నేతృత్వంలో సన్మాన కార్యక్రమాన్ని, ఫోటోషూట్ని కూడా ఏర్పాటు చేశారు. అదేవిధంగా ఈ యొక్క 2-3 అంశాలు మాత్రమే కౌన్సిల్లో చిన్న విషయాలు మాత్రం పెట్టగలిగారు. అవి కూడా మీరు ఆమోదించిన తర్వాత ఎందుకంటే ఫోటోషూట్ టైం అవుతుంది కాబట్టి ఫోటోషూట్ తర్వాత వచ్చి ఒక్కొక్కరు తమ స్వీయమైనటువంటి అనుభవాల్ని పంచుకునేటువంటి వేదిక చూడండి. ఎందుకంటే పదవులు కానీ, హోదా కానీ, అధికారం కానీ ఎవరికి శాశ్వతం కాదు. నేను ఎప్పుడో ఒకటి అనుకుంటాను, అందరికీ వర్తిస్తుంది, మీ అందరికీ వర్తిస్తుంది. ఎక్స్ ఈజ్ ఫిక్స్, దేర్ ఈజ్ నో మిక్స్. ఎక్స్ అనేది అందరికీ సర్వసాధారణం. పదవి తీసుకున్నాక పదవి విరమణ అవసరం, పదవి కాలం వస్తుంది. కాబట్టి ఈ కాలంలో ఎక్కడైనా నా నుంచి పొరపాటు జరిగి ఉంటే వ్యక్తిగతంగా ఎవరి నుంచి ఎటువంటి నాకు ఎవరు శత్రువు లేరు. నేను అనుకుంటున్నాను వ్యక్తిగతంగా నేను ఎవరిని ఇబ్బంది పెట్టినా, ఎవరన్నా చిన్న హాని కలిగించినా దయచేసి నన్ను మనస్ఫూర్తిగా మన కౌన్సిల్ సభ్యులు కానీ అందరూ పార్టీలకు అతీతంగా దయచేసి నన్ను క్షమించాలని కోరుతున్నాను. అధికారులు కూడా ఎప్పుడైనా మాట్లాడినా, ఏదైనా విషయంలో ఒక మాట తప్పినా దయచేసి నన్ను అందరూ మనస్ఫూర్తిగా ఈ పెద్ద మనసుతో మామూలు విలువలతో నన్ను క్షమించాలని కోరుకుంటూ, ఇది ప్రజాస్వామ్య జీవితం. ఒకరు శాశ్వతం కాదు. ఈరోజు నేను ఇంకో కానీ వీరందరూ కూడా మనకు కలిసిన ఒక కౌన్సిల్. పుట్టపర్తిలో ఏపీఎస్ఆర్టీసీ బస్టాండ్ నందు దివ్యాంగుల కోసం ఏర్పాటు చేసిన ఉచిత ప్రయాణ సౌకర్యాన్ని కలెక్టర్ శ్యామ్ ప్రసాద్, స్థానిక ఎమ్మెల్యే పల్లి సింధూరారెడ్డి మరియు మాజీ మంత్రి డాక్టర్ పల్లి రఘునాథరెడ్డితో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ దివ్యాంగులు సామాజికంగా, ఆర్థికంగా ఎదిగేందుకు ఈ రవాణా సౌకర్యం ఎంతో దోహదపడుతుందన్నారు. నియోజకవర్గంలోని దివ్యాంగులందరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. రానున్న రోజుల్లో దివ్యాంగుల కోసం మరిన్ని సంక్షేమ పథకాలను సమర్థవంతంగా అమలు చేస్తామని హామీ ఇచ్చారు. దివ్యాంగుల సాధికారతకు ప్రభుత్వం తీసుకుంటున్న చర్యల్లో భాగంగా దివ్యాంగ
దివ్యాంగ శక్తి ప్రారంభోత్సవ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన సందర్భంగా జిల్లా కలెక్టర్ శ్యామ్ ప్రసాద్ మరియు పుట్టపర్తి ఎమ్మెల్యే పల్లె సింధూరారెడ్డి, మాజీ మంత్రి పల్లె రఘునాథ్ రెడ్డి ఈ సందర్భంగా మాట్లాడారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఏపీఎస్ఆర్టీసీ డిఎం మసూదన్, పుట్టపర్తి ఆర్డీఓ సువర్ణ, డిఆర్డీఏపీడీ నర్సయ్య, తహసీల్దార్ కళ్యాణ్ చక్రవర్తి, అధికారులు, ప్రజాప్రతినిధులు మరియు పెద్ద సంఖ్యలో దివ్యాంగులు పాల్గొన్నారు. పథకం ప్రారంభోత్సవానికి చేసినటువంటి విశిష్ట అతిథులు అందరికీ కూడా మన కుడి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత త్రిశక్తి పథకం ప్రవేశపెట్టాము. ద్వారా దాదాపు ఇప్పటిదాకా లెక్కేసుకుంటే దాదాపు ఇప్పటిదాకా 1,60,00,000 మంది ప్రయాణం చేశారు బస్సులో ఉచితంగా. దాదాపు 40 కోట్ల రూపాయలు వాళ్ళందరికీ లబ్ధి చేకూరింది. ఇంకా ప్రజలకు ఇంకా మరింత చేసే ఉద్దేశంతో, అలాగే సమాజంలో నిదానం గురవుతున్న దివ్యాంగులు కూడా చేయుతనివ్వడం ఉద్దేశంతో ఈ పథకం ప్రవేశపెట్టడం జరిగింది. ఈ పథకం ఇంతకు ముందు ఓన్లీ 4 జబ్బులకు మాత్రమే, 4 వైకల్యాలకు మాత్రమే ఉచిత బస్సు 50% డిస్కౌంట్ పైన ఉండేది. అలాంటిది ఇప్పుడు ఈ కొత్త స్కీమ్ ద్వారా 21 వైకల్యాలకు, అలాగే పల్లెవేలకు ఎక్స్ప్రెస్, మెట్రో ఎక్స్ప్రెస్, మెట్రో ఆర్డినరీ బస్సుల్లో 5 రకాల బస్సుల్లో కూడా అల్ట్రా పల్లెవేలు శ్రీశక్తి ఈ పథకాన్ని ఫ్రీగా చేయాల ఉద్దేశంతో ఈరోజు లాంచ్ చేయడం జరుగుతూ ఉంది. ఒకరి మీద ఆధారపడకోకుండా స్వతంత్రంగా, ధైర్యంగా మీరు బతికే పరిస్థితికి ఈ ప్రభుత్వం తీసుకొచ్చింది. కాబట్టి ఎటువంటి పరిస్థితి కూడా ప్రభుత్వాలు గుర్తుపెట్టుకోవాలి. చిన్న సహాయం చేస్తే గుర్తుపెట్టుకుంటాం, ఓ రోజు అన్నం పెడితే గుర్తుపెట్టుకుంటాం, ఏమన్నా చీర దోవత ఇస్తే గుర్తుపెట్టుకుంటాం. అటు నెలల టెన్షన్గా మీ ఇంటికి వచ్చి, మీ దగ్గరకు వచ్చి తీసుకోప 4,000, తీసుకోమ 6,000, తీసుకోప 10,000 అంటున్నామంటే ఇంతకంటే ఏ ప్రభుత్వాలు చేయవని చెప్పి సందర్భంగా మీకు గుర్తు చేస్తున్నాం. ఒకరికి ఏ వర్గంలో ప్రజలైనా వాళ్ళ ఇబ్బందుల్ని గుర్తించి చేస్తున్న సంక్షేమ కార్యక్రమాల్లో ఇవాళ మనం చేస్తున్న ఈ దివ్యాంగుల శక్తి అనేది కూడా ఒక మంచి కార్యక్రమంగా భావిస్తున్నాను నేను. 2014 సంవత్సరంలో పెన్షన్లు దివ్యాంగులకి 500 పెన్షన్లు పెంచి 40 to 71% వరకు వారికి 1,500, 1000 చేయడము, తర్వాత పర్సంటేజ్ ఎక్కువ ఉండే వారికి 1,500 చేసిండే ఏకైక ప్రభుత్వం ఏదన్నా 29 రాష్ట్రాల్లో ఉంది అంటే అది చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం అని గొప్పగా చెప్పుకోవచ్చు. అదేవిధంగా ఇన్ని రాష్ట్రాలు చాలా వరకు పెన్షన్ పథకాలు ప్రవేశపెట్టారు, కానీ స్పెషల్గా ఫిజికలీ ఛాలెంజ్ అండ్ దివ్యాంగులకి ఎక్కడ కూడా ఇలా స్పెషల్ పథకాలు వేరే ఏ రాష్ట్రంలోనూ లేవు. ఎక్కడ కూడా పెన్షన్లు మిగతా అందరితో సమానంగా మ్యాక్సిమం అంటే 29 రాష్ట్రాల్లో మ్యాక్సిమం ఉండే పెన్షన్ల అమౌంట్ 2,000 రూపాయలు మాత్రమే. కర్ణాటకలో 2,000 ఉంది, కేరళలో 1,600 ఉంది. పక్కన ఉన్న మిగతా రాష్ట్రాల్లో అన్నిట్లో కూడా మ్యాక్సిమం 500, 600, 800 ఇలాగే ఉన్నాయి మిగతా అన్ని రాష్ట్రాల్లో. దివ్యాంగులకు కూడా అదే అమౌంటే చెల్లుతుంది. కానీ మన రాష్ట్రంలో పర్సంటేజ్ను బట్టి 4,000 పెన్షన్ నుంచి 6,000, 10,000, 15,000. ప్రభుత్వం దివ్యాంగుల పట్ల చాలా అమితమైన ప్రేమతో, అంటే వారు కూడా మిగతా నాగరికులు, మిగతా సిటిజన్స్తో సమానంగా అన్ని రకాల అవకాశాలు అందిపుచ్చుకోవాలి, వారు కూడా జీవితంలో ఎత్తుకు ఎదగాలనే ఉద్దేశంతో దివ్యాంగ శక్తి అనే ఒక కార్యక్రమానికి శ్రీకారం చుట్టడం జరిగింది. సో ఈరోజు ప్రోగ్రాంతో మీ అందరికీ కూడా ఉచిత బస్సు సదుపాయం ఉంటుంది. దీంట్లో మీరు ఎక్కడి వరకన్నా, అంటే మీ పని ప్రదేశాలకు వెళ్ళడానికి కానీ మీరు ఎక్కడికైనా వెళ్ళొచ్చు ఉచితంగా, మీ కాళ్ళ మీద మీరు నిలబడచ్చు, ఎవరి మీద ఆధారపడాల్సిన అవసరం లేదు. సో మీరు జీవితంలో ఇంకా ఉన్నత స్థాయికి వెళ్ళడానికి ఈ దివ్యాంగ శక్తి చాలా తోడ్పడుతుంది. కొంతమంది చదువుకునే పిల్లలు ఉంటారు, కొంతమంది ఉద్యోగస్తులు ఉంటారు, కొంతమంది ఆరోగ్యానికి హాస్పిటల్స్కి వెళ్ళడానికి వచ్చే వాళ్ళు ఉంటారు, సో తీర్థయాత్రలకు వెళ్ళాలని ఉండొచ్చు. సో అన్ని రకాల సదుపాయాలకి బస్సెస్ మనకు తోడ్పడతాయి కాబట్టి సో ఈ కార్యక్రమాన్ని చక్కగా వినియోగించుకోండి. అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వం దివ్యాంగుల కోసం మనం పెన్షన్స్ కూడా
4,000 నుంచి 6,000 రూపాయలకి, కొన్ని 10,000, 15,000 కూడా పెంచడం జరిగింది. అదేవిధంగా ప్రత్యేకమైనటువంటి గ్రీవియన్స్ కూడా నిర్వహించడం జరుగుతుంది. దివ్యాంగుల కోసం వారి యొక్క ఏమైనా ఇష్యూస్ ఉన్నా కూడా, పెన్షన్స్కి సంబంధించిన ఇష్యూస్ కూడా ఉంటే, సదరన్ సర్టిఫికేట్ ఇష్యూస్ ఉన్నా కూడా వాటిని మేము క్షేత్రస్థాయిలో పరిశీలించి వెంటనే పరిష్కరించడం జరుగుతుంది. సో దివ్యాంగులు అందరూ కూడా ఈ కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకొని చక్కగా విజయవంతంగా దీన్ని నడిపిస్తారని ఆశిస్తూ పుట్టపర్తి సబ్ డివిజన్ పరిధిలోని నల్లమాడ సర్కిల్ పోలీస్ స్టేషన్, అమడగురు స్టేషన్లను జిల్లా ఎస్పీ సతీష్ కుమార్ వార్షిక తనిఖీ నిర్వహించారు. ఈ సందర్భంగా పోలీస్ స్టేషన్ లాకప్ గది, రిసెప్షన్, కంప్యూటర్ గదులు మరియు పరిసరాలను పరిశీలించారు. స్టేషన్ నిర్వహణపై, రికార్డుల నిర్వహణ, లాంగ్ పెండింగ్ కేసులు, ఎన్డీపీఎస్ కేసులపై లోతుగా సమీక్ష నిర్వహించారు. మహిళల నుండి వచ్చే ఫిర్యాదుల్ని అత్యంత ప్రాధాన్యతతో స్వీకరించి వెంటనే పరిష్కరించే విధంగా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఈ వార్షిక తనిఖీల్లో డీఎస్పీ విజయ్ కుమార్, సీసీ చిరంజీవి, సిఐ శ్రీనివాసులు, ఎస్ఐలు ప్రదీప్, గోపాలకృష్ణ మరియు ఇతర సిబ్బంది పాల్గొన్నారు. శ్రీ సత్యసాయి జిల్లా ధర్మవరం మండలం గోట్లూరు గ్రామంలో నిర్వహించిన గ్రామ సభకు జిల్లా జాయింట్ కలెక్టర్ మౌర్య భరద్వాజ్ హాజరయ్యారు. జాయింట్ పట్టా సబ్ డివిజన్ ప్రక్రియపై నిర్వహించిన ఈ సభలో ఆయన జాయింట్ పట్టాదారులతో నేరుగా చర్చించారు. ఈ సందర్భంగా జాయింట్ కలెక్టర్ మాట్లాడారు. రైతులు ఉమ్మడి పట్టాల వల్ల ఎదుర్కొనే ఇబ్బందులను వివరించారు. భూమి క్రయ విక్రయాల్లో, బ్యాంకు రుణాలు పొందడంలో మరియు ప్రభుత్వ పథకాల అమల్లో జాయింట్ పట్టాల వల్ల అనేక సాంకేతిక సమస్యలు వస్తాయని, వ్యక్తిగత పట్టాలు ఉంటేనే పూర్తి హక్కులు ఉంటాయని రైతులకు అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో ధర్మవరం ఆర్డీఓ రామసుబ్బయ్య, జిల్లా సర్వే అధికారి విజయశాంతి, ధర్మవరం తహసీల్దార్ సురేష్, పుట్టపర్తి ఐఓఎస్, డిఐఓఎస్, మండల మరియు గ్రామ సర్వేయర్లు తదితర రెవెన్యూ అధికారులు పాల్గొన్నారు. ప్రభుత్వ నిబంధన పాటించని గ్లోబల్ జూనియర్ కళాశాలపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ విద్యార్థుల సంఘాల నాయకులు నిరసన వ్యక్తం చేశారు. గ్లోబల్ జూనియర్ కళాశాల కరపత్రాన్ని దగ్ధం చేస్తూ నిరసన తెలిపారు. అక్రమ ప్రచారాలకు పాల్పడుతున్న కాలేజీ యాజమాన్యంపై చర్యలు చేపట్టాలని ఏఎస్ఎఫ్, పీడీఎస్యూ, ఏఐఎస్ఏ విద్యార్థి సంఘాల నాయకులు డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో విద్యార్థి సంఘాల నాయకులు బద్రిగ్రీస్, మహేష్ చంద్ర, నాగరాజు, దినేష్, అమర్నాథ్, అరవింద్ తదితరులు పాల్గొన్నారు. శ్రీ సత్యసాయి జిల్లా హిందూపురం ఆర్టీసీ బస్సులో దివ్యాంగులకు ఉచిత ప్రయాణ సౌకర్యాన్ని స్థానిక ఆర్టీసీ బస్టాండ్లో లాంఛనంగా ప్రారంభించిన మున్సిపల్ తాజా మాజీ చైర్మన్ రమేష్, ఎమ్మెల్యే పిఏ బాలాజీ, మున్సిపల్ కమిషనర్ మల్లికార్జున తదితరులు పాల్గొన్న కూటమి నాయకులు, కార్యకర్తలు. కాగా ఈ పథకం తమకు ఎంతో ఆనందాన్ని ఇస్తోందని పేర్కొన్న దివ్యాంగులు. కూటమి ప్రభుత్వం వచ్చిన రోజు నుంచి ఒకవైపు అభివృద్ధి, ఇంకొక వైపు సంక్షేమం దిశగా ఈరోజు రాష్ట్రాన్ని పరుగులు పెట్టిస్తున్నారు. ఈరోజు ఫస్ట్ టికెట్ లో జారీ చేయవలసిందిగా ఈ పథకాన్ని అమలు చేసినందుకు, బాలకృష్ణ గారికి అమలు చేసినందుకు నా ధన్యవాదాలు. అమ్మా చెప్ప ఒక నిమిషం అన్న, ఒక నిమిషం. దివ్యాంగుల కోసమే అంటే కేవలం మహిళలకు మాత్రమే ఫ్రీగా ప్రయాణించే సౌకర్యం ఆర్టీసీలో ఉంది. ఈ రోజు నుంచి బాబు గారు ఈరోజు విజయవాడలో ప్రారంభిస్తున్నారు ఈ పథకాన్ని. దివ్యాంగ శక్తి అనే ఒక కొత్త పథకాన్ని దివ్యాంగ సోదరిమణులు కూడా మన రాష్ట్రంలో ఆర్టీసీ బస్సులో ఎక్కడి నుండి ఎక్కడికైనా ఫ్రీగా అంటే ఉచితంగా ప్రయాణం చేయవచ్చు. 40%
40% వైకల్యం ఉన్నవారు ఎక్కడి నుంచి ఎక్కడికైనా ఫ్రీగా ప్రయాణం చేయవచ్చు. ఇలాంటి ఎన్నో ఈ 1.5 సంవత్సరాల్లో ఎన్నో మార్పులు మనం గమనించి ఉంటారు. ఒకవైపు అభివృద్ధి, ఒకవైపు సంక్షేమం. ఎక్కడ రాజీ పడకుండా గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు అహర్నిశలు శ్రమిస్తూ రాష్ట్ర సర్వతోముఖాభివృద్ధి కోసం ఎనలేని కృషి చేస్తూ రాష్ట్రం అన్ని రంగాలలో ముందుకెళ్లే లక్ష్యంతో లోకేష్ బాబు గారు ఆయన అహర్నిశలు శ్రమిస్తూ పెట్టుబడులను వరదలుగా ప్రవహిస్తూ ఉపాధి కల్పించడం ఒకవైపు, అభివృద్ధి చేయడం ఒకవైపు, కొత్త పరిశ్రమలు తీసుకురావడం, ఇలాంటి ఎన్నో కార్యక్రమాలకు రోజు ఏదో ఒక కార్యక్రమానికి శ్రీకారం చుడుతూ రాష్ట్రాన్ని అగ్రగామిగా తీర్చే క్రమంలో వాళ్ళు పనిచేస్తున్నారు. ఈరోజు ఎవరైతే పేద బలహీన బడుగు వర్గాలు ఉంటారో వాళ్ళందరికీ ఆర్థిక అభివృద్ధిలో భాగస్వామ్యం చేస్తూ ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం ముందుకు వెళ్తాం. మనం చూసాం 3 ఉచిత గ్యాస్ సిలిండర్లు అమలు చేశారు ప్రభుత్వం. మహిళలకి ఉచిత బస్ ప్రయాణం అది అమలు చేశారు. తర్వాత ప్రతి రైతుకి 20,000 రూపాయలు ఆర్థిక సహాయం అమలు చేశారు. అన్నా క్యాంటీన్స్ ఈరోజు చూస్తే మన హిందూపూర్లోనే 2 అన్నా క్యాంటీన్స్ ఉన్నాయి. ప్రతిరోజు 5 రూపాయలకే. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. పుట్టపర్తిలో దివ్యాంగులకు ఉచిత ఆర్టీసీ బస్సు ప్రయాణ సౌకర్యం ప్రారంభించిన జిల్లా కలెక్టర్ ఏ శ్యామ్ ప్రసాద్. ఎమ్మెల్యే పల్లె సింధురారెడ్డి, మాజీ మంత్రి పల్లె రఘునాథ్ రెడ్డి. హిందూపురం మున్సిపాలిటీ ప్రత్యేక అధికారిగా సత్యసాయి జిల్లా కలెక్టర్ శ్యామ్ ప్రసాద్ నియామకం. ఉత్తర్వులు జారీ చేసిన ప్రభుత్వం. ఇండోర్లో అగ్ని ప్రమాదం, 7 సజీవ దహనం. అవగాహనతోనే మోసాలు అరికట్టవచ్చు. బుక్కపట్నంలో ఘనంగా వినియోగదారుల చైతన్య సదస్సు. ఇవి బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి CCI న్యూస్.